హాయ్! యూస్‌పీపియన్ 220 వరల్డ్ కప్ గెలిచినందుకు చాలా హ్యాపీగుంది. మన ఇండియన్స్ అందరికి కదా! ఓకే. ఎనీవే ఆహ్, థాంక్స్ చెప్దాం మన ఇండియా టీమ్ మెంబర్స్ అందరికి కూడా. ఇందులో నాకు తెలిసి రోహిత్ రోహిత్ శర్మ కొంత మైనస్ అయినా, విరాట్ కోహ్లీ తన ఆట నైపుణ్యంతో మన ఇండియాని నిజంగా మరొకసారి గెలిపించడానికి తన సత్తా చూపించాడని చెప్పాలి ప్రధానంగా. సో, ఎనీవే ఒకసారి మై సన్ అఖిల్ ఈ క్రికెట్‌పై ఉన్న తన ఆలోచనలు ఎలా ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అఖిల్. హాయ్. ఏంటి యాక్చువల్‌గా మన ఇండియా క్రికెట్ ఈ 220 ప్రపంచ కప్ గెలవడానికి కారణాలేంటి ప్రధానంగా? బ్యాటింగ్ తాలూకులో అయితే విరాట్ కోహ్లీయే మంచిగా ఆడాడు. అండ్ నెక్స్ట్ అక్షర్ పటేల్. వీళ్ళిద్దరూ బాగా ఆడారు. అంటే ఇద్దరు ఒక టెక్నిక్ మీద ఆడారు. అంటే విరాట్ కోహ్లీ సింపుల్ గా డిఫెన్స్ ఆడుతూ ఆడాడు. ఓకే. డిఫెన్స్ ఆడుతూ సింగిల్స్ తీస్తూ ఉన్నాడు. ఓకే. అప్పుడు నాన్ స్ట్రైక్ లో ఉన్న అక్షర్ పటేల్ స్ట్రైక్ లోకి వచ్చి షాట్స్ ఆడుతున్నాడు. ఓకే. అందువల్ల తను అంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు కదా, తన వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా డిఫెన్స్ లాస్ట్ వరకు ఉన్నాడు. అంటే ఇంచుమించు 18 ఓవర్స్ వరకు ఉన్నాడు. లాస్ట్ లో వికెట్ పడింది విరాట్ కోహ్లీది. ఓకే. ఓకే. ఏదేమైనా సరే విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ ఇద్దరు కాంబినేషన్ బాగుందంటారు. ఎస్. ఓకే. ఓకే. అది చాలా తెలివిగా వాళ్ళు చాకచక్యంగా వాళ్ళు ఆట తీరు, ఆ నైపుణ్యత అనేది చాలా ఎక్సలెంట్‌గా ఉందంటారు. అది మెయిన్. నిజంగా గెలిపించడానికి కారణం, ఇంత స్కోర్ చేయడానికి కూడా కారణం ఇండియా మరొకసారి ప్రపంచ కప్‌లో చోటు దక్కించుకోవడం, ప్రపంచ కప్పుని దక్కించుకోవడం ఇది ఒక విరాట్ కోహ్లీ 100% కారణం. ఏది ఏమైనా సరే రోహిత్ శర్మ అయితే ఒక మిస్టేక్ చేసాడు అనిపించింది మళ్ళీ కూడా. ఎందుకంటే షాట్లు పైకి లేపడం దానివల్ల లాఫ్ట్ టైప్ ఎప్పుడు మనకు తెలిసిందే. రోహిత్ శర్మ అయితే ఎలా ఆడతాడో, ఎందుకంటే ఎప్పుడు అది ఎలాంటి మ్యాచ్ అన్నా సరే ప్రతిదీ కూడా పైకి లేపే షాట్ లాగా ఆడడానికి ట్రై చేస్తాడు ఎప్పుడు కూడా. అందువల్ల అది T20 ఫైనల్ వరల్డ్ కప్ కూడా అలాగే చేయడానికి ట్రై చేశాడు. కానీ అందువల్ల వికెట్ పడిపోయింది. ఏదేమైనా సరే T20 ఫైనల్ కాబట్టి డెఫినెట్ గా మనం కప్పు గెలుచుకోవాలని చాలా జాగ్రత్తగా ఆడితే ఇంకా మంచి స్కోరు వచ్చిండేది. ఈ ఇంత టెన్షన్ ఉండేది కాదు యాక్చువల్ గా. లేకపోతే ఎందుకంటే ఈ చాలా టెన్షన్ మధ్య ఏమో గెలుస్తామా ఓడిపోతామా అన్న దీంట్లో కూడా చాలా రసవత్రంగా సాగింది మ్యాచ్ అయితే ఏదేమైనా కదా. సో ఎనీవే ఏదేమైనా సరే నిజంగా రోహిత్ యాక్చువల్ గా విరాట్ కోహ్లీ వల్ల ఈ మ్యాచ్ గెలిచాము. అలాగే టీం మొత్తం కూడా చాలా బాగా ఆడారు. అలాగే బౌలర్స్ బౌలింగ్ ఎలా ఉందంటారు? ఇండియా బౌలింగ్ ఎవరు మంచి ఆడి ఈ ఫైనల్ T20 రావడానికి కారణం ఎవరంటారు? యాక్చువల్ గానైతే బౌలర్స్ లో అక్షర్ పటేల్ ఉన్నాడు. నెక్స్ట్ బుమ్రా ఉన్నాడు. బుమ్రా కొంచెం 2 వికెట్స్ తీసాడు. అవి కూడా పెద్ద వికెట్సే. కానీ మెయిన్ కారణం అయితే బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా. ఓకే. హార్దిక్ పాండ్యాలోని మెయిన్ ప్లేయర్స్ లైక్ క్లాసెన్, లాస్ట్ బ్యాట్స్మెన్ విలియమ్స్, ఇలా చాలా మంది వికెట్స్ కోల్పోయారు. ఓకే. ఓకే. అండ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లోనే హైలైట్ ఫీల్డింగ్ కూడా చాలా హైలైట్ గా చేశారు మన సూర్యకుమార్ యాదవ్. ఓకే. ఓకే. బౌండరీలోకి వెళ్ళి మరీ క్యాచ్ పట్టి మళ్ళీ వదిలేసి అప్పుడు క్యాచ్ పట్టారు. చాలా గ్రేట్ క్యాచ్. అది మాత్రం హైలైట్ క్యాచ్. నిజంగా అది నిజంగా యాజ్ ఎ గ్రేట్ క్యాచ్. ఎస్. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ బౌండరీ దాటి వెళ్ళిపోయాక బాల్ వదిలేసి మళ్ళీ బౌండరీలోకి వేసి ఆ క్యాచ్ పట్టుకోవడం అన్నది చాలా చాకచక్యంగా నిజంగా సూర్యకుమార్ యాదవ్ ని పక్క అభినందించవలసిందే. 100% హ్యాట్సాప్ చేయవలసిందే. అది కూడా ఈ నిజంగా
మ్యాచ్ లో కొన్ని ఈ గెలుపు కారణాలు కొన్ని అన్ని కలిసి వచ్చాయి అంటాను. అవునా కాదంటారా? యా అన్ని కలిసి వచ్చాయి అంటాను. అది మాత్రం 100% నిజం. అలాగే అలాగే తర్వాత నేను ప్రధానంగా అడిగేది ఏంటంటే, నిజంగా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు మంచి ప్లేయర్స్. యాక్చువల్గా వాళ్ళు ఎక్కడ అంత తక్కువగా తీయనక్కర్లేదు. నిజంగా వాళ్ళు ఎప్పుడు కూడా పాపం మనకంటూ ఒక 4 వరల్డ్ కప్లు ఉన్నాయి ఇప్పటివరకును. T20 2, ODI 2. కానీ పాపం సౌత్ ఆఫ్రికా వాళ్ళకి మాత్రం అంత మంచి ప్లేయర్స్ అయినా సరే లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి వీళ్ళు ఓడిపోవడానికి వీళ్ళ యొక్క ఏదో బ్యాడ్ ఎంటాడుతుంది అంటాను. వీళ్ళు నిజంగా ఆ విషయంలో అన్లక్కీ ఫెయిల్యూర్స్ అంటాను కదా. ఎస్ అవునా కాదంటారా? ఎస్ ఇట్స్ పాయింట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వస్తాది అన్న టైంలో పైకి ఆడాడు ఎవరు, క్లాసెన్. ఎస్ క్లాసెన్. అందువల్లే అది క్లాసెన్ అది తప్పు అంటారా? అలాగా యాక్చువల్ గా ఆ షాట్ క్లాసెన్ చేసిన తప్పు ఏంటి క్లియర్ గా వివరించండి. అది షాట్ ఆడదాం అనుకున్నప్పుడు హార్దిక్ పాండ్యా బౌల్డ్ చేశాడు. ఓకే. ఆ షాట్ ట్రై చేసి ఉండకూడదు. డిఫెన్స్ ఆడుకొని సింపుల్ గా రన్స్ తీసినా సరే మ్యాచ్ వచ్చేది. కానీ ఎందుకంటే వికెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా చాలా జాగ్రత్తగా ఆడితే బ్యాట్స్మెన్స్ అంతా కొద్దిగా జాగ్రత్తగా ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడుకుంటే యాక్చువల్ గా వాళ్ళకి కూడా మంచి ఛాన్స్ ఉండేది. ఓకే. అవును. నిజంగా ఏది ఏమైనా సరే ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి విశ్లేషణ చెప్పారు ఏది ఏమైనా. అయితే ప్రస్తుతానికి మనం ఇప్పటి వరకు 1983లో కపిల్ దేవ్ గారు ఓడిలో వన్డేలో ప్రపంచ వరల్డ్ కప్ వచ్చింది. అలాగే ధోని కెప్టెన్ గా ఉండేటప్పుడు T20 2007, అలాగే వన్డే మ్యాచ్ లో 2011 ODI. ఇప్పుడు ప్రస్తుతం 4 విన్నర్స్ గా ప్రపంచ కప్ గెలుచుకున్నది 2024 రోహిత్ శర్మ ఆధ్వర్యంలో కెప్టెన్ గా ఉండడం మనకు చాలా హ్యాపీగా ఉంది. ఎనీవే ఏది ఏమైనా సరే మరొకసారి మనం అంతా కలిపి కంగ్రాట్స్ చెప్దాం టీమిండియా ప్లేయర్స్ అందరికి కూడా. థ్యాంక్ యూ టీమిండియా ప్లేయర్స్, థ్యాంక్ యూ.